శ్రీగురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 12వ అధ్యాయంలో ఉన్నాం. 12వ అధ్యాయంలో 16వ శ్లోకం పూర్తయినది. 16వ శ్లోకం చివరిలో ఉన్నాం. అనపేక్షశుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః. యో మద్భక్తః సహ మే ప్రియః. భగవద్గీత ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. అంటే మామూలుగా సమాజంలో ఉన్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు, సాంఘిక పరిస్థితులు, తర్వాత వైదిక పరిస్థితులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిపైన ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ, అంటే వీటన్నింటిపైన ఒక సమగ్రమైన విశ్లేషణ చేసి ఇప్పుడు నేను ఎలా ఉండాలి అనేటువంటిది స్పష్టంగా ప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనము సపోజ్ ఏం చెప్పాలి, కోటయ్య హోటల్ అని ఒకటి ఉన్నదండి. కోటయ్య హోటలే అనుకుంటాను. దాంట్లోకి పోతే హైదరాబాద్లో ఉంటుంది, బెంగళూరులో ఉంది, కాకినాడలో ఉంది. వాళ్ళు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ కోటయ్య హోటల్కి వెళితే ఆ హోటల్లో ఏం చేస్తారంటే మీల్స్ 225 రూపాయల మీల్స్ ఒకటి ఉంటుంది, 150 రూపాయల మీల్స్ ఒకటి ఉంటుంది, తర్వాత 300, 350 ఏదో అవి ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే
వాళ్ళు ఏం చేస్తారంటే కుండ భోజనమని, తర్వాత అన్ని మసాలాలతో చేసినటువంటి పదార్థాలన్నీ చేసి వెరైటీస్ చాలా చాలా వెరైటీస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు 150 రూపాయలు భోజనం తీసుకుంటే సింపుల్గా ఉంటుంది భోజనం. అదే 225 తీసుకుంటే వెరైటీస్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వడ్డించుకోండి సార్, వడ్డించుకోండి సార్, వడ్డించుకోండి సార్ అని కొద్ది కొద్దిగా ఇది కొద్దిగా వడ్డించుకోండి సార్, ఇది కొద్దిగా బాగుంటుంది సార్ అని వడ్డిస్తూ ఉంటారు. ఇప్పుడు నూనె వంకాయ సాంబారు ఉంటుంది, నూనె వంకాయ. ఇప్పుడు నూనె వంకాయ 1 లేదా 2 తింటే అక్కడికి సరిపోతుంది. దాంట్లో నూనె విపరీతమైన నూనె వేసి ఉంటారు. తర్వాత ఇంకొక సాంబార్ ఏదో చేసి ఉంటారు, ఆ సాంబార్లో విపరీతమైన మసాలాలు వేసి ఉంటారు. అంటే వాళ్ళు వడ్డించేటివన్నీ ఎలా ఉంటాయంటే స్పైసీ ఫుడ్స్ ఉంటాయి ఎక్కువగా. ఒక వంట మాత్రం, అంటే అన్నం మాత్రం ఎలా ఉంటుందంటే కుండలో చేసి ఉండేది అన్నం ఉంటుంది, ప్లస్ ఈ పెరుగు ఉంటుంది చూడండి, కుండ పెరుగు ఉంటుంది. చిన్న చిన్న కుండల్లో కూడా, అంటే వాళ్ళు 225 300 రూపాయల భోజనం అనేది ఉంటుంది. దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఆ కుండ పెరుగు అనేటువంటిది 300 రూపాయలు అనుకోండి, కొద్దిగా చిన్న కుండ ఉంటుంది, దాంట్లో ఇస్తారు. అది సపరేట్గా వీళ్ళకి ఒక చిన్న బుడుగులో ఇస్తారు. అదే 225 అనుకోండి, దానికంటే ఒక చిన్న బుడుగులో ఒకటి ఇస్తారు. తేడా. ఇప్పుడు నేనేమంటానంటే 300 అయినా 225 అయినా 150 అయినా నీ పొట్టకు పట్టే అంతే తింటావే కానీ ఇంక వేరే ఎక్కువ ఏం తిన్నావు కదా, ఒకటి. నెక్స్ట్ రెండోది ఏంటంటే మనం 225 ఇచ్చినాము, 300 ఇచ్చినాము కాబట్టి ఎక్కువగా తినాలా, దానికి సరిపోయేంత న్యాయం చేయాలి అని మనం తిన్నామని అనుకోండి, నష్టం ఎవరికి? వాడికా మనకా? తిన్నోనికి నష్టం అవుతుందా, పెట్టినోనికి వాడికి నష్టం అవుతుందా అంటే తినిన వాడికి నష్టం అవుతుంది. ఏం తెలుసా, అంత స్పైసీ వేసి ఉంటాడు కదా. ఒక్కరోజేమో తిన్నానండి నేను, ఒక్కరోజు తిన్నాను, నీళ్లు దప్పి ఎందుకురా ఇలా నీళ్లు దప్పవుతుంది అనేటువంటిది మళ్ళీ నేను ఆలోచన చేస్తే మళ్ళీ అర్థమైంది. ఆ భోజనం యొక్క ప్రభావము నాకు ఇలా అయ్యింది అని నాకు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ కాకినాడకు వెళ్ళినప్పుడు ఒకసారి మా స్వాములు కొంతమంది కలిసి అందరూ వెళ్ళారు. అదే కోట హోటల్కి వెళ్ళారు. నన్ను కూడా ఇంకా సరే పిలిచారు కాబట్టి నేను కూడా వాళ్ళతో వెళ్ళాను. నేను భోజనం మాత్రం చెయ్యనని చెప్పేసా వాళ్ళతో. మీరు చెయ్యండి, నాకు అభ్యంతరం లేదు, నేను మీతో పాటుగా ఉంటాను, అంతేగాని నేను మాత్రం భోజనం చెయ్యను అని చెప్పేసా. ఎందుకంటే నాకు ఒక్కసారి నాకు సెట్ కాలేదు. నాకు సెట్ కానప్పుడు నేను చేయలేనప్ప, నేను తిన్నంటే తిన్నని చెప్పేసా. భోజనం కొద్దిగా ఎక్కువ తింటే ఆ పొట్ట ఇబ్బంది పడితే శరీరం అంతా ఇబ్బంది పడుతుంది. శరీరం అంతా ఇబ్బంది పెడితే మనస్సు ఇబ్బంది పడుతుంది. మనస్సు ఇబ్బంది పడితే నేను ఏదైతే స్వామీజీ ఉపన్యాసం వినాలనో దాన్ని సక్రంగా వినలేను. దాన్ని సక్రంగా వినలేకపోతే నేను వచ్చిన కార్యము సఫలీకృతం కాదు. అందువలన నేను అటువంటి వాటి జోలికి వెళ్ళను. నా పరిస్థితి నేను చెప్తున్నా. అయితే ఇప్పుడు భోజనం చేయాలి కదా. భోజనం చేసేటప్పుడు ఇప్పుడు కోటయ్య అది ఫేమస్ హోటల్ కదా, ఫేమస్ హోటల్లో ఉండేటువంటి తినేదానికి నీకేమి అని అనవచ్చు. ఫేమస్ హోటల్ అయినా కావచ్చు, 5 స్టార్ హోటల్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే నీకు అన్నీ అందుబాటులో ఉండి, అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ కూడా నీకు అందుబాటులో ఉన్నప్పటికీ నాకు కావాల్సింది నేను హెల్తీగా ఉండుట కొరకు, శరీరం యాక్టివ్గా ఉండుట కొరకు, మనస్సు యాక్టివ్గా ఉండుట కొరకు ఏ ఆహారమును తీసుకుంటే సరిపోతుందో,
స్మూత్గా ఉండే ఆహారం ఏది తీసుకుంటే సరిపోతుందో అని నిర్ణయం చేసుకునేటువంటి సామర్థ్యం నాకు కావాల్సి ఉంటుంది. ఈ సామర్థ్యము లేకుండా పోతే వానికి 225 300 ఇచ్చి ఆ భోజనం టికెట్ తీసుకున్నామని 225 రూపాయలు పోతుందనో లేదా 300 పెట్టామనో వాడు తినండి సార్ అని వడ్డిస్తూ ఉంటే పట్టి తిన్నామని అనుకోండి, ఇబ్బంది పడేది వాడు కాదు. వాడికి మళ్ళీ లాస్ట్లో మనం టిప్ కూడా ఏదో కొద్దిగా ఇస్తాం. ఆ టిప్పు పోతుంది, శరీర ఆరోగ్యము పోతుంది. దీంట్లో బుద్ధిమంతుడైనటువంటి వాడు చేసే పని ఏమిటంటే అట్లా తినడు. నేను పొట్టకు ఇబ్బంది కలిగించకుండా ఆరోగ్యంగా ఉండగలిగేటువంటి ఆహారమును మాత్రమే తినేటువంటి వాడు వివేకవంతమైనటువంటి నిశ్చయము కలిగిన వాడు అనేటువంటిది ఎంత సత్యమో అంటే మీకు భోజనము ఎక్కువగా తినేసి నీళ్లు దప్పెక్కువయ్యో లేదా జీర్ణము సక్రంగా కాకనో పొట్ట కొద్దిగా ఉబ్బరించినట్లుగా ఉండో తల దిమ్ముగా ఉంటే మీకు అప్పుడు తెలుస్తుంది దాని పరిస్థితి. అలా కాకుండా మీరు తినింది మీకు జీర్ణమైపోయి ఉన్నిందని అనుకోండి, అది ఇప్పుడు మిమ్మల్ని బాధించుట లేదు. ఇదేమవుతుందంటే ఇప్పుడు తినినటువంటిది మీ శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అవి వాటిని జీర్ణం చేసేసాయి. ఇప్పుడు చేసేసాయి కానీ నీ శరీరం యొక్క సామర్థ్యాన్ని తగ్గించేసింది. అది అంటే నీ యొక్క శరీరం యొక్క సామర్థ్యము, ఆ జీర్ణం చేసే సామర్థ్యము, కంటిన్యూషన్గా ఉండేటువంటి దాని సామర్థ్యాన్ని ఇప్పుడు కొద్దిగా తగ్గించేసింది. తద్వారా ఏమవుతుంది, కొంతకాలం తర్వాత నీ యొక్క జీర్ణాశయం యొక్క పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు నేను తిన్నాను, నాకేం కాలేదు, నేను ఇప్పుడు తిన్నాను బాగున్నాను కదా అనేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు ఉండవచ్చు. దీని ఎఫెక్ట్ ఎప్పుడు పనిచేస్తుంది? కొంతకాలం తర్వాత పనిచేస్తుంది. అదే విధముగానే నా చుట్టూ ఉన్న పరిస్థితులు, ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, నేను ఇప్పుడు నాకు ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి అవి చూసుకొని నా లక్ష్యం అనేటువంటిది ఏమిటి అనే దాన్ని నిర్ధారణ చేసుకొని ఆ లక్ష్య మార్గంలో వెళ్ళుట కొరకు, అంటే నేను ఇప్పుడు ఈ శరీరం దేనికోసం వచ్చింది? ఈ శరీరం ఆత్మతత్వమును తెలుసుకున్నట కొరకు వచ్చింది. ఈ శరీరం ఆత్మతత్వం తెలుసుకునే దానికోసం వస్తే, ఆత్మతత్వమును తెలుసుకోకుండా శరీరముతో ఏంటేంటో భోగములను అనుభవిస్తూ నా చుట్టూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నదో ఈ పరిస్థితులన్నింటినీ కూడా నేను వాటిని చూసుకుంటూ వాటిని చూసుకొని మురిసిపోతూ ఆ విషయముల కోసం నేను పడిపోతూ ఉన్నానని అనుకోండి. ఒకవేళ సపోజ్ అది నీకు ఇప్పుడేమి ఇబ్బంది కలిగించదు, ఇప్పుడు నీకు కొద్దిగా బాగానే ఉండొచ్చు, అది వ్యవహారాలు జరుగుతూనే ఉండొచ్చు. కానీ తర్వాత అది నీ మనస్సు మీద పనిచేసి నీ శరీర అంగములు అవయవములు వాటన్నిటి మీద పనిచేసి తర్వాత శరీరము నిన్ను ఇబ్బంది పెడుతుంది, నీ మనస్సు కూడా నిన్ను ఇబ్బంది పెట్టి నువ్వు శాంతిగా లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ వివేకం కలిగినటువంటి వాడు చేసే పరిస్థితి ఎలా ఉంటుందంటే, సౌకర్యములు అన్నీ ఉన్న, భోగ పదార్థములు భోగ విలాసమైనటువంటి అన్నీ ఇక్కడ ఉన్నప్పటికీ వాటన్నింటితో నేను ఎలా వ్యవహారం చెయ్యాలి అనేది ఇప్పుడు ఇక్కడ విషయం. వాటన్నింటితో నేను ఎలా వ్యవహారం చేయాలి, దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, అసలు నేను అంటే ఏంటి, నా లక్ష్యం అనేటువంటిది ముందు నిర్దేశితమైతే, నా లక్ష్యం ముందు నిర్దేశం కావాలి. నా లక్ష్యము నిర్దేశితమైతే నేను చేస్తూ ఉండేటివన్నీ కూడా ఆ లక్ష్యానికి సరిపోయేటట్లుగా ఉన్నాయా లేదా
అనేది ముందు వస్తుంది అక్కడ. అంటే ఏంటి? లక్ష్యశుద్ధి. లక్ష్యశుద్ధి అంటే దాన్ని నిర్ధారణ సామర్థ్యం, నిర్ధారణ చేయగలగాలి. ఏమిటి? ముముక్షుత్వం, మోక్షత్వం, మోక్షమును పొంది తీరాలి. ఆ మోక్షమును పొందాలి అనేటువంటిది ఒకటి. ఓకే, మోక్షమును పొందుట అంటే ఏమిటి? మోక్షమును పొందుట, మోక్షమును పొందుట అంటే ఏంటి? మోక్షమును పొందుట అంటే వేరే ఎక్కడో పోయి ఏమో తెలుసుకోవడము, వేరే ఏదో ఇవ్వడము, అది కాదు మోక్షమును పొందుట అంటే. మోక్షమును పొందుట అంటే నేనుగా ఉండుట. అంటే ఆ మోక్షమును పొందుట అంటే భగవంతుణ్ణి తెలుసుకునుట. ఆ భగవంతుడు ఎవరంటే ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపమే భగవంతుడు. భగవంతుడు ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపమే భగవంతుడు. ఆత్మస్వరూపం కంటే వేరైన భగవంతుడు ఇంకొకడు లేడు. ఇది ముందు నిర్ధారణ కావాలి. ఇది నిర్ధారణ ఎప్పుడవుతుందో అప్పుడు నీకు దాదాపు ఒక 70% ఈ నిర్ధారణ అయిన వెంటనే 70% తగ్గిపోతాయి. నీ మనస్సులో ఉండేటువంటివి ఏవేవైతే నీ లక్ష్యంలో ఏంటంటివైతే తిరుగుతుంటాయో అవి రాలిపోతాయి. 70% రాలిపోతాయి. ఇంకా 30% ఉంటాయి. ఆ 30%ని నేను ఎలా కవర్ చేయాలి అనేటువంటిది ఉంటుంది అక్కడ. అంటే 30% చేయాల్సి ఉంటుంది. నేను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటిది వస్తుంది. అలా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయంలో ఇప్పుడు నీకు భగవద్గీత మార్గనిర్దేశనం చేస్తుంది. స్పష్టంగా నీకు మార్గనిర్దేశం చేస్తుంది. ఎవడికి? ఈ లక్ష్య నిర్దేశమై ఆ లక్ష్య నిర్దేశం కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి వాడికి భగవద్గీత ఏం చేస్తుంది? చాలా స్పష్టంగా నిన్ను చెయ్యి పట్టుకొని ఇదే నువ్వు ఇలా చెయ్యి, ఈ పరిస్థితిలో ఇలా చెయ్యి అనేటువంటిది నిన్ను చెయ్యి పట్టుకొని నిన్ను లాక్కుని వెళ్ళి సునాయాసంగా నువ్వు అక్కడి నుంచి ఎలా బయటపడిపోవాలనో, తర్వాత నీ లక్ష్య మార్గంలో నీ లక్ష్య సిద్ధిలో ఎలా ఉండాలనో దాన్ని చూపిస్తుంది. అది గీతామాత. గీతామాత యొక్క గొప్పతనం అది. సరే, అంతటి స్థితిలో ఎవడైతే ఉన్నాడో అంటే అతనికి పరిపక్వమైనటువంటి మనస్సులో ఎటువంటి సంశయములు లేనటువంటి, తర్వాత ఒక క్లారిటీ అంటే ఏంటి? దీని విషయములో నేను ఎలా ఉండాలి, దీని విషయంలో నేను ఎలా చేయాలి, ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ. ఆ పూర్తి క్లారిటీ వచ్చినటువంటి ఆ మహాత్ముడు ఎవరున్నారో అతను నిజమైన భక్తుడు అని భగవంతుడు అంటున్నాడు. అతను నిజమైన భక్తుడు. యహ మద్భక్తః, అతను నా భక్తుడు, సహ మే ప్రియః, ఆ భక్తుడు నాకు ఇష్టమైన వాడు. చూడండి ఎట్లా ఉంటుంది అది. ఆ భక్తుడు నాకు ఇష్టమైన వాడు అని చెప్తా ఉంది. ఆ భక్తుడు అంటే ఎవరు? ఇప్పుడు చూడండి, ఆ భక్తుడు అంటే ఈ లక్షణాలు ఉండేటువంటి వాడు నా భక్తుడు. అంతేగాని రోజు గుడికి వెళ్ళినంత మాత్రాన, రోజు అష్టోత్తరమో లేదా సహస్రనామావలో లేకుంటే భగవద్గీతను పారాయణం చేసేయడమో లేదా ఇంకేందో యోగానో మెడిటేషనో చేసేసినంత మాత్రాన వీడు భక్తుడని భగవంతుడు చెప్పట్లేదు. అయితే అవన్నీ చేయొద్దంటావా? అట్లా కాదు. అవన్నీ చేసేవాళ్ళు చేసుకొని నిజమైన భక్తుడు ఎవరో చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ పరమాత్మ. నిజమైన భక్తుడు ఎవరో చెప్తున్నాడు. ఆ భక్తుని యొక్క లక్షణాలు ఇవి అని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనము ఒక మ్యాప్ను తీసుకొని ఆ మ్యాప్తో పాటుగా మన యొక్క గమ్యమును చేరేదానికి ఆ మ్యాప్ను పట్టుకొని ఆ మ్యాప్లో చూపించిన విధానంలో మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళి మన యొక్క లక్ష్యాన్ని చేరుకుంటామో
ఆ మ్యాప్ నీకు కరెక్ట్గా రోడ్ వే చూపిస్తూ నిన్ను అక్కడికి తీసుకువెళ్తుందో, అదే విధముగా భగవద్గీత ఏం చేస్తుందంటే మనలో, మన మనస్సులో ఉండేటువంటి భావాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ సరిచేసి మనకు తెలియజేసి నిజమైనటువంటి మార్గం ఏమిటి, ఎలా ఉండే నేను నిజంగా భగవంతుడు చెప్పినటువంటి విధానంలో ఉన్నవాడిని అవుతాను, భగవంతునికి నిజంగా భక్తుడు నేను ఎప్పుడవుతాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి అలా ఉంటే నేను నిజమైన భక్తుడు అవుతాను. అంతేగాని అలా కాకుండా వేరే విధంగా ఉంటే వాటన్నింటినీ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మార్చుకోవాలి. వాటన్నింటినీ మార్చుకొని భగవంతుడు చెప్పిన విధానానికి మనం సరిపోతే అప్పుడు మనం భగవద్భక్తులమైపోతాం. యహ మద్భక్త సహ మే ప్రియ, నాకు ప్రియమైన వాడు. చూడండి, ఇంకా మళ్ళా చెప్తున్నది భగవంతుడు. దాంట్లో అనపేక్ష, శుచి, దక్ష, ఉదాసీన, గతవ్యథ చెప్పుకున్నాం. ఇది ఇప్పుడు ఇంకోటి మిగిలింది, సర్వారంభ పరిత్యాగి. సర్వ ఆరంభ పరిత్యాగి. సర్వ ఆరంభ ఏమంటే ఇప్పుడు ఒక పని చేయాలి అని అన్నప్పుడు ఏ పని చెయ్యాలి అనేది ఆల్రెడీ నిర్దేశితమైపోయి ఉంటుంది. ఏమిటి ఆ నిర్దేశము? నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త కామ్య నిషిద్ధ కర్మలని 5 ఉన్నాయి. దాంట్లో కామ్య కర్మలు నిషిద్ధ కర్మలు విడిచిపెట్టేశాడు. నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు మాత్రం చేస్తుంటాడు. ఈ నిత్యకర్మ నైమిత్తిక కర్మలు చేస్తూ తర్వాత ఏవైతే కామ్యకర్మలు ఉన్నాయో కామ్యకర్మలను విడిచి ఉంటాడు. కామ్యకర్మలతో పని లేదు, కామ్యకర్మలు అనేటువంటివి అవసరం లేదు. ఎందుకంటే కామ్యకర్మ ఏంటి? నేను కోరుకోవాల్సింది ఏంటి? నా లక్ష్యం ఏమిటంటే నేను ఆత్మస్వరూపము అగుట, అంతే. నేను ఆత్మస్వరూపం అగుట. మిగిలిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లంట్గా నిరాకరించడమే, బ్లంట్గా. ఇంకా మళ్ళీ దాంట్లో ఇంక క్వశ్చనే లేదు. అయితే ఇక్కడ ఒకటి వస్తుంది, బ్లంట్గా నిరాకరించాలంటే నా మనస్సు ఆ స్థితిలో లేదు కదా, నా మనస్సు ఆ స్థితిలో లేదు కదా. నీ మనస్సు ఆ స్థితిలో లేదని నీ అంతట నీవే దానిని అలా నిర్ణయం చేసుకుని నువ్వే అలా ఉండిపోతున్నావు. అంటే ఏంటి? నువ్వు అలా ప్రయత్నము చేయుట అనేటువంటి దానిని చెయ్యలేకుండా, అంటే నీ అంతట నువ్వే అడ్డంకులు సృష్టించుకుంటున్నావు. అలా కాకుండా అవును నేను చెయ్యవలసినవి ఏంటివి, నేను చెయ్యకూడనివేంటి, నేను చెయ్యకూడనివి చెయ్యను, చెయ్యవలసినవి చేస్తాను. చెయ్యకూడనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ వచ్చినా, అంటే చెయ్యకూడకుండా ఉండేటివి ఏవైతే ఉన్నాయో, అంటే కామ్యకర్మలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ వచ్చినా వాటిని నేను పట్టించుకోను. అవి జరిగిపోతూ ఉంటాయి, దాని గురించి నేను పట్టించుకోవాల్సిన పనిలే. నిత్యకర్మ నైమిత్తిక కర్మ మాత్రమే నేను చేస్తాననేటువంటి ఒక దృఢ నిశ్చయానికి రావడం. ముందు నిశ్చయం దీనికి రావాలి. తర్వాత జీవనయానం జరిగేదానికి నేనే సక్రమమైనటువంటి ధార్మికమైనటువంటి విధానాన్ని నేను ఆచరిస్తాను. అది నిర్ణయం తనే తీసుకోవాలి. అంటే చూడండి, అన్ని నిర్ణయాలు ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? తనంతట తనే తీసుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళు ఎవరో చెప్తారు, వాళ్ళ సపోర్టు వీళ్ళ సపోర్టు అవంతా ఏమీ లేదు. నీ అంతటి నిర్ణయము నేనే తీసుకుంటాను. దీనికి అడ్డంకి కొంతమంది వస్తే దానికి అందుకని నేను 30% అని చెప్పా. 70% ముందు పోతాయి. నువ్వు ఎప్పుడైతే నిర్ణయానికి వచ్చినావో, నీ లక్ష్యశుద్ధి అనేటువంటిది ఏర్పడిందో, నేను ఆత్మస్వరూపం గురించే నేను తెలుసుకోవాలనేటువంటి ఆ లక్ష్య శుద్ధి అనేటువంటిది ఎప్పుడు వచ్చిందో అప్పుడే 70% పోతాయి. మిగిలిన 30%లో ఇవి ఉంటాయి. ఈ 30%లో ఉండేటువంటి వాటి నుంచి నేను బయటపడ్డం ఎట్లాగా, అది ఇప్పుడు వస్తుంది.
అప్పుడు ఇతను చేయాల్సిన కర్మలు కొన్ని ఉంటాయి. అలా చేసేటువంటి కర్మలను తను చేస్తూ, తను చేయాల్సిన కర్మలను తను చేస్తాడు. అప్పుడు ఏంటివి? నిత్య కర్మలు, నైమిత్య కర్మలు చేస్తాడు. మిగిలిన కర్మలను విడిచిపెట్టేసండి, వారుగా పెట్టండి వాటినంతా. ఇప్పుడు ఈ నిత్య నైమిత్తిక కర్మలను చేస్తూ వాటిని కూడా జీవనయాత్ర కొరకు నేను ఏమి చేయాలనో అవి ఆల్రెడీ ఫిక్స్డ్ అయినటువంటివి. అంటే అదే చెప్తున్నాను కదా, ఈ 30%లో ఇప్పుడు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తనుంటాడు. ఇప్పుడంటూ ఒక స్థాయికి రావాల్సి ఉంటుంది. వాళ్ళు నాకు సంబంధం ఏర్పడి ఉంది. ఈ సంబంధములో నుండి నేను తప్పుకున్నా, వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే పరిస్థితి ఏ క్షణము కలుగుతుందో అంతవరకు నేను ఆ కర్మను అక్కడ నిర్వర్తించుట. ఎందుకంటే అక్కడ నాకు సంబంధించినటువంటి కర్తవ్యము, విద్యుక్త ధర్మం అనేటువంటిది ఉంది, ఆ నియమించబడినటువంటి కర్మ అనేటువంటిది ఉంది. కాబట్టి దానికోసం అక్కడ ఉండుట. అది అయిపోయిందని అనుకోండి, అంటే అది అయిపోయినప్పుడు నేను అక్కడి నుంచి అప్పటికప్పుడు బయటపడాలనుకుంటే, నువ్వు అప్పటికప్పుడు అనుకుంటే బయటపడలేవు. ఇప్పటి నుంచి నువ్వు దానికి ప్రిపేర్ అయిపోయి ఉండి నీ మనస్సులో ఇది అయిన వెంటనే నేను బయటపడాలి అనేటువంటి ఉద్దేశం ఉండడం ఒకటి. లేదా దాంతో నాకు పని లేదు, దానికి నాకు సంబంధం లేదు, కానీ నేను చెయ్యాల్సి ఉంది కాబట్టి చేస్తున్నాను అని ఉన్నావు అనుకోండి, ఆ కర్మను నేను ఇప్పుడు చెయ్యవలసి ఉంది కాబట్టి చేస్తున్నాను అని నువ్వు చేస్తున్నావని అనుకోండి, ఆ కర్మ నా నుంచి జారిన వెంటనే నేను ఫ్రీ అయిపోతాను. నేను ఫ్రీ అయిపోయి ఇంక వేరే కర్మల వైపు వెళ్ళే పరిస్థితి ఉండదు. అంతవరకు నేను చేయాల్సిన కర్మను చేస్తూ, ఆ కర్మను ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తూ, విద్యుక్త ధర్మంగా చేస్తూ అక్కడ జరగవలసినది జరుగుతుంది. స్వామీజీ ఏమన్నారంటే, దాన్ని ఏమంటారు, నేచురల్ థింగ్స్ హ్యాపెన్స్ నేచురల్ థింగ్స్. నేచురల్గా అంటే ఈ ప్రకృతి నుంచి ఏమేమి జరగాల్సి ఉన్నాయో అది ప్రకృతి సహజంగా జరిగిపోతూ వస్తుంది. దాంట్లో నేను పోయి అడ్డుపట్టడం ఏమీ లేదు, నేను పోయి చేయడము ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడిక్కడ ఈ పరిస్థితుల్లో నేను చేయాల్సి ఉంది అనేటువంటిది నిర్ణయానికి మనం వచ్చి ఈ చేయాల్సినటువంటి కర్తవ్య పాలన చేస్తూ ఉంటే, ఆ కర్తవ్య పాలన అయిన వెంటనే నేను దాంట్లో నుంచి బయటపడిపోతాను. అందుకే 4వ అధ్యాయంలో భగవంతుడు ఏం చేశాడంటే, ఒక శ్లోకం, యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః అంటే నువ్వు ఏ కర్మనైతే చేస్తున్నావో, నువ్వు ఏ కర్మనైనా సరే చెయ్యి, ఆ చేసే కర్మ సమారంభాః సర్వే, నువ్వు చేసే ప్రతి కర్మలోను కర్మను ప్రారంభించేదానికి ముందే కర్మ ఫలం అనేటువంటిది ఏది ఉందో ఆ కర్మ ఫలము పైన దృష్టి లేకుండా, అంటే కర్మ ఫలం పైన దృష్టిని విడిచిపెట్టేసి నువ్వు చేయాల్సిన కర్మను మాత్రం చేస్తావు. కామ సంకల్ప వర్జితాః ఇట్లా